శివమణి సీతయ్య ఎవడైతే నాకేంటి కథాంశం ఏదైనా సరే అక్కడ పోలీస్ అధికారుల యొక్క పనితీరు, మరోవైపు పొలిటికల్ లీడర్ యొక్క నిష్పక్షపాత ధోరణికి అద్దం పట్టినటువంటి సినిమాలు ఈ 3 సినిమాలు. అయితే కథాంశానికి సంబంధించినటువంటి ఏవైతే సినిమాలు ఉన్నాయో ఆ నిజ రూపంలో శివమణి లాగా సీతయ్య లాగా ఎవడైతే నాకేంటి అనేటువంటి డేర్ అండ్ డాషింగ్గా పనిచేసేటటువంటి పోలీసుల పనితీరు పట్ల రాజకీయ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బదిలీల మీద బదిలీలు చేస్తూ ఒక చోట పని చేయకుండా చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా వెలుగులోకి వస్తుంది. అయితే ఎమ్గనూరులో సుదర్శన్ రెడ్డి 3 నెలలు మాత్రమే పనిచేశారు. 3 నెలలు పనిచేసినటువంటి సుదర్శన్ రెడ్డిని అన్ఎక్స్పెక్టెడ్గా ట్రాన్స్ఫర్ చేయడం పట్ల ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఎమ్గనూరులో అనేటువంటి అంశం మీద ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, సిఐ సుదర్శన్ రెడ్డి గురించి మీకు ఏం తెలుసు? సారు మన ఎమ్మెనూరు, మన కర్నూలు జిల్లా ఎమ్మెనూరు మండలంకి వచ్చేసి 98 డేస్ ఆయన డ్యూటీ చేసినాడు ఇక్కడ. సార్ వచ్చేసి సుదర్శన్ రెడ్డి గారు చాలా చాలా మంచి వ్యక్తి. సార్ గురించి చెప్పాలంటే శాంతి భద్రతల్లో ఎటువంటి వ్యక్తి వలనైనా ఆయన ఉపేక్షించేదైతే లేదు. శాంతి భద్రత విషయంలో చాలా గట్టి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఎవరు కూడా ఆయన ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. ఎంతటి వారినైనా కూడా తప్పు చేశారంటే ఉపేక్షించేది లేదు. అదేవిధంగా ఆయనని మనం ఒక 90 డేస్ వరకే ఆయనని ఇక్కడ ఉండడం వల్ల ఆయన వెళ్ళిపోవడం వల్ల మనకు కూడా చాలా బాధ. ఎందుకంటే అలాంటి మంచి వ్యక్తి మనకు ఒక 1 year 2 years 3 years ఇక్కడ మనకు డ్యూటీ ఉంటే ఆయనతో పాటు ఉద్యోగం చేసే వ్యక్తులు ఆయనతో పాటు వాళ్ళు ఎట్లా ఉండాలా, వాళ్ళు ఎట్లా సహకరించాలా పబ్లిక్లో అయితేనేమి ఉద్యోగస్తులకి అయితేనేమి అందరూ ఎలా ఉండాలనేది అన్నీ ఆయన చాలా కట్టదిట్టంగా నేర్పించడం జరిగింది సార్. అంటే 98 డేస్లో ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఎట్లా చూడాలి? దాన్ని కొంత విధంగా ఆలోచన చేయాల్సింటే కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడి గురించి మనం ఆలోచన చేయరాదు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని సర్వెంట్స్ ఉంటాయి. కొంత సమ్ టైంలో ఇక్కడ ఇంతవరకు చేయాలా, సమ్ టైంలో ఇక్కడ చేయాలా అనే విధంగా కొంతవరకు వాళ్ళకి అట్లా ఆర్డర్స్ వచ్చడం వల్ల ఆయన వెళ్ళిపోవడం. ఆయన ఇప్పుడు సార్ ఒక్కటే ట్రాన్స్ఫర్ అయితే మనం చాలా గట్టినిట్ట నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మన సార్ నోటే చేసినారని ఆయనతో పాటు ఒక 20 మంది సార్లు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన 4 పాటు ఈయన ఒక ఉద్యోగస్తుడికి బదిలీ అనేది సర్వసాధారణమే. కాకపోతే మన ఎమ్మెనూరు బాధపడిన విషయం ఏమిటంటే మంచి వ్యక్తిని పోగొట్టుకోవడం కదా మనకి ఒక బాధ అనమాట. మీ ఎమ్మెనూరులో ఎప్పుడైనా ఇట్లా ఒక పోలీస్ ఆఫీసర్ కోసం ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి? ఇదే మొదటిసారి సార్. మొత్తానికైతే సార్ది అయితే ఇదే ఫస్ట్ టైము. ఇలాంటి వ్యక్తి అయితే మనకి ఎమ్మెనూరుకి ఎప్పుడైతే రాలే. ఇంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు సూర్యనారాయణ సార్ అని ఉండే. ఆయన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అంటే సార్కే వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. చాలా మంది ఈ మధ్య కాలంలో బదిలీ అయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు బదిలీ అయినప్పుడు ఎందుకు ధర్నా చేయలేదంటారు? బదిలీ అంటే ఒకసారి ఒక పబ్లిక్లో ఒక నిదర్శనం సారు. ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తి రాని, మిడిల్ క్లాస్ రాని, హై క్లాస్ రాని, ఎవరు రాని అందరిని కూడా ఒకటే విధంగా ఆయన పర్సనల్గా ఏ విధంగా అట్లా మాట్లాడే వ్యక్తి కాదు. అందరినీ సమానంగా చూసే వ్యక్తి. అందరిలో అట్రాక్టింగ్, అందరూ ఆయనంటేనే అభిమానం. అట్లా అందరిలో కలిసిపోయినాడు ఆయన. అందుకే అందరూ అంటే ఆయన చాలా ఇష్టపడతారు ఆయన అంటే. మీకు తెలుసా? తెలుసు సార్, మంచోడు సార్. బాగా అమ్ముకోండి, బాగుండండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి అని చెప్పేవాడు సార్. ఆయన పోయిందానికి నాకు బాధగా ఉంది సార్. అలాంటి వాళ్ళు మరి రావాలని కోరుకుంటున్నాను సార్. గతంలో ఎట్లా ఉండేది? గతంలోన ఎట్లా సార్, రోడ్డు మీద పెట్టుకోరాదు ఎట్లా అట్లా అని చెప్పేవాడు. ఈయన బాగా బతకండి, మీ గురించి ఏం ప్రాబ్లం లేదు అని కలిసి చెప్పేవాడు సార్. రోడ్డు మీద పెట్టుకుని ఇక్కడ అడ్డంగా పెట్టుకోవడం అనేది ఇబ్బంది కదా? లేదు సార్, కొద్దిగా లోపల పెట్టుకున్నాము, ప్రశాంతంగా అమ్ముకున్నాండి అని మనం ఏ రోజు ఏమనలేదు సార్. బాగా మమ్మల్ని అయితే ఎప్పుడు ఏ రోజు ఏమనలేదు. వాళ్ళు బాగా బతక మీలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, మన సంగం అమ్ముకోండి, బాగా కష్టపడే వాళ్ళు బాగా బతకండి అని చెప్పాడు సార్. మంచోడు సార్. సార్ అట్లా వాళ్ళు మరి రావాలని కోరుకుంటాను సార్. మరి కొంతమంది మాట్లాడుతూ వారు ఏమంటున్నారో చూద్దాం. రైట్, కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు సార్. చెప్పండి, సిఐ సుదర్శన్ రెడ్డి గురించి ఏం తెలుసు? చాలా సిన్సియర్ వ్యక్తి సార్, చాలా మంచివాడు. అట్లాంటి వాడు ఉంటే బాగుంటుందని అనుకున్నాం మేము, కానీ సడన్గా ఇట్లా జరిగింది. ఎందుకోసం అని ఆయన బదిలీ అయితే రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు? అంటే సిన్సియర్ వ్యక్తి కాబట్టి అట్లా వాడు ఉండాలని చెప్పి ధర్నా చేసినారు అంతే. ఎప్పుడన్నా మీ ఎమ్మెల్యేలో ఇలాంటి ఆందోళన జరిగాయా? లేదు, చాలామంది మారారు కానీ ఇట్లా ఎవరు చేయలే. అసలు ఏం చేశాడని ఈ 3 నెలల్లో? మంచి చేసినాడు ఆయన. రూల్స్ కానీ అంటే చిల్లర వెదవులు అంతే, బండ్లు రైజింగ్ మాత్రం అట్లాంటివి జరగడానికి ఏం చాలా సిన్సియర్గా డ్యూటీ చేసినాడు. ఒక దొంగను కూడా పట్టుకున్నాడు ఇక్కడ మా ఏరియాలో. అంటే పోలీసు దొంగలు పట్టుకోవడానికి కదా ఉండేది? ఉన్నాడు, కానీ ఇంతమంది ఉన్నారు కానీ ఎప్పుడు పట్టుకోలేదు. కాబట్టి చిన్న చిన్న ఏరియాలో గాంధీనగర్ కానీ, రివర్స్ కాలనీ, ఇట్లా ఆడపిల్లలు పోయేటప్పుడు బైకులు రేసింగ్ చేయడం కానీ అట్లాంటివి కానీ ఏం జరగలేదు. ఇంతకుముందు జరుగుతుండే, ఇప్పుడు జరగడం లేదు. ఇప్పుడు ఆయన డ్యూటీ ఆయన చేస్తే కూడా ధర్నాలు చేస్తారా? ఆయన డ్యూటీ ఆయన చేశాడు అంటే మంచి చేసినాడనే సింపతి కోసం చేసినారు అంతే. అట్లా వాడు ఉంటే బాగుంటుందని అంతే, ఏం లేదు. మరి 3 నెలల్లో ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఎట్లా చూడాలి? అది మన చేతుల్లో ఏం లేదు కదా సార్. ఇప్పుడు ఆయన మంచోడు కాబట్టి సిన్సియర్గా డ్యూటీ చేసినాడు కాబట్టి చేసినాడని చెప్తాం. అంతకుముందు చాలామంది చేసినారు, ఏం పెద్దగా ఇంప్రూవ్ కాలేదు. ఈయన సిన్సియర్ అట్లా ఉంది కాబట్టి ధర్నా చేసినారు అంతే. సిన్సియర్గా పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్ని అనవసరంగా
ఈ ట్రాన్స్ఫర్ చేశారని చెప్తున్నారు. మనతో మాట్లాడమని కొంతమంది. సార్, సిఐ సుదర్శన్ రెడ్డిని 3 నెలల్లో బదిలీ చేయడానికి ఎట్లా చూడాలి? చాలా అన్యాయం అది చేయడము. అటువంటి సిఐ ఎమ్మెనూరులో ఉండాలా. ఉంటే ఒక 5-6 నెలలకి సంవత్సరంకంతా టౌన్లో కూడా మార్పు వస్తుంది. ఆయన ఇడిచిపెట్టి ఎవరెవరో ఎక్కడెక్కడో సిఐలు పిలుచుకొని వచ్చి చేయడము చాలా దుర్మార్గం వచ్చారు. సీఎం చంద్రబాబు గారు కూడా దీని మీద ఇది తీసుకొని ఆయన మళ్ళీ ఇక్కడికి పంపిస్తే చాలా బాగుంటుంది ఆయనకు కూడా. అంటే ఎమ్మెనూరులో గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? ఈయన వచ్చిన తర్వాత పర్వాలేదు. గతంలో ఎట్లా ఉండేది పరిస్థితి? గతంలో ఇష్టానుసారంగా ఎమ్మెనూరులో దౌర్జన్యాలు, రౌడీజము, ఎట్లంటే ట్రాఫిక్ నిబంధనలు కూడా ఇదే ఉండేది. ఈయన వచ్చిన తర్వాత కొంచెం చాలా మేలు. 99% ఇటువంటి సిఐ ఉండాలి ఎమ్మెనూరులో ఉంటే చాలా బాగుంటుంది. అయినా 3 నెలల్లోనే ఒక సిఐకి మంచిగా ఎట్లా సర్టిఫికేట్ ఇవ్వగలరు? అంటే ఆయన ట్రాఫిక్ ఇది కానీ ఎక్కడైనా కానీ షాపుల దగ్గర కానీ ఆయన కొన్ని పనులు బాగా చేసినాడు. ఎవరిని కొట్లాటి ఇట్లా ఆయన మాటల నేర్పడంతో ఆయన కంట్రోలింగ్ చేసినాడు. అటువంటి సిఐ ఉండాలా. ఉంటే చాలా మంచిది. అంటే ఎప్పుడైనా మీ ఎమ్మెనూరులో ఒక అధికారి ఉండాలని ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయా? ఇంతకుముందు ఎప్పుడు లేవు. ఈయన ఉండాలని చెప్పి చాలామంది కూడా ధర్నాలు చేస్తున్నారు. అయినా గవర్నమెంట్ ఇటువంటి వాళ్ళని యాడ ఉన్నిస్తుంది. వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు, లంచాలు ఉండి తీసుకునే వాళ్ళు, అటువంటి వాళ్ళే కావాలంటుంది ఎమ్మెల్యేలో. ఇటువంటి సిఐ లంచాలకు అలవాటు పడాల, ఏం పడాల, ఎవరిని కొట్లా చేయాలా, మంచి మార్గంలో మంచి మాటలతోటే ట్రాఫిక్ క్రమబద్ధంగా చేస్తున్నాడు ఆయన. ఇటువంటి ఆయన ఉండడమే చాలా మంచిది. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలాంటి వాతావరణం ఉండేది ఈయన ఉన్నప్పుడు, అంతకుముందు? పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ పంచాయతీలు ఎక్కువ ఉండేవి. ఈయన వచ్చిన తర్వాత ఇటువంటి పంచాయతీలు ఏం లేవు. ఈయన ఉన్నందువల్ల చాలా మంచిది. ఇటువంటి ఆయన రావాలని అందరూ కోరుకుంటున్నాం. మాట్లాడతా. సిఐ సుదర్శన్ రెడ్డి గురించి తెలుసా మీకు? లేదు సార్, ఏ ఊరు మీది? వేరే విలేజ్ పెద్దమారేడు. సార్ చెప్పండి, సిఐ సుదర్శన్ రెడ్డిని 3 నెలల్లోనే ట్రాన్స్ఫర్ చేయడం పట్ల ఎట్లా చూడాలి? సో ఈ 3 నెలలు ఈయన ఏం చేశాడు, ఎందుకోసమని ప్రజా సంఘాలు రోడ్డెక్కి ధర్నా చేస్తుంది? సార్, సుదర్శన్ రెడ్డి గారు వచ్చి 3 నెలలు 4 నెలల లోపే అయింది. మళ్ళీ ఇంత నిజాయితీపరుడైనటువంటి అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయమే. ఎంతోమంది వచ్చిన వాళ్ళు లాంగ్ పీరియడ్గా 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ 3-4 నెలల్లో ఇంత నిజాయితీ అనేటటువంటి అధికారులను ఎందుకోసము ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి ఒక పోలీస్ అధికారి ట్రాన్స్ఫర్ అవుతున్నాడంటే ఇంతవరకు అయింది రోడ్లు ఎక్కిన పరిస్థితులు అయితే ఎక్కడ కనబడి రాలేదు. మీరు వైసీపీ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి భర్త కాబట్టే ఇప్పుడు అధికార పార్టీని విమర్శించాలి కాబట్టి ఈయన బదిలీని కూడా ఆ రకమైనటువంటి కోణంలో మీరు విమర్శిస్తున్నారా? అంటే సిఐకి సపోర్ట్ చేస్తున్నారంటే ఏ పార్టీ అయినా కావచ్చు, కమ్యూనిస్టు పార్టీ అయినా కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ఏ బీజేపీ పార్టీ అయినా కావచ్చు, అందరూ ఉండేది ప్రజల కోసమే. ప్రజల మేలును కోరి ప్రజలకు నిరంతరం పనిచేసే వ్యక్తుల విషయంలో ఇలాంటి చర్యలు చేసేటటువంటి దాన్ని మేము ఏకీభవించాం. అంటే సిఐ గురించి మీకేం తెలుసు? అంటే సిఐ గారి గురించి అంటే బ్రదర్, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఖర్చులు ఉంటాయి, ఎక్స్పెండిచర్ మామూలుగా. అటువంటి ఆ ఖర్చులన్నింటినీ ఎవరు వేస్తారు? వచ్చినటువంటి వ్యక్తుల మీదనో లేకపోతే ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గరనో ఏదో ఒక రూపంలో డబ్బులు తీసుకొని ఆ ఖర్చులు పెట్టేటటువంటి వాళ్ళు. మరి ఈరోజు సుదర్శన్ రెడ్డి గారికి 82,000 రూపాయలు, నాకు తెలిసిన మాట 82,000 రూపాయలు శాలరీ ఎంతో వస్తేనంటే దాంట్లో మామూలుగా ఒక పోలీస్కి వచ్చే మీ శాలరీ ఎంత అంటే 42,000 అంటే ఈ 42,000 నాకు చాలు, ఈ ఏటీఎం తీసుకొని మిగతా 40,000 మీరు డ్రా చేసుకొని వచ్చి ఈ స్టేషన్ ఖర్చులు తీసుకొని మీరు ఏ వ్యక్తి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోకుండా ఈ స్టేషన్ మెయింటెనెన్స్ కోర్సుకు 40,000 రూపాయలు ఇస్తున్నారంటే ఇంత నిజాయితీగా ఏ పోలీస్ అధికారైనా పనిచేశారా? సొంత ఖర్చులు పెట్టి ఎవరైనా ఉంటున్నారా? ఈరోజు శాలరీస్ వాటన్నింటినీ పక్కకు పెట్టి పైనుంచి వచ్చే ఆదాయాలతో ముందుకు నడవాలా, ఆ శాలరీస్ ఓన్లీ చేతికి రావాలనేటటువంటి రోజులు ఇవి. మరి అటువంటిది అతను సొంత డబ్బుతో ఆయన ఖర్చు పెడుతున్నాడంటే అంతకంటే మించినటువంటి గొప్ప అధికారిని నేనైతే చూడలేదు. మరి కొంతమందితో మాట్లాడతాం, వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం. శ్రీనివాసా సిఐ సుదర్శన్ రెడ్డి ఎవరు? ముందుండే ఎన్ని రోజులు ఉన్నాడు? ఏమో తెలుసు సార్, తెలియదు.
అది చదువుకున్న వాళ్ళకైతే చెప్పిన మరి కొంతమందితో మాట్లాడదాం, అసలు ఏమనుకుంటున్నారు అనేటువంటి అంశం మీద అడుగుదాం. సార్ సిఐ సుదర్శన్ రెడ్డి తెలుసా మీకు? తెలుసు సార్. ఎవరైనా? సిఐ సుదర్శన్ రెడ్డి గారు సిఐ ఎమ్నూరు దేవుణ్ణి బాగొట్టుకున్నారు. ఎమ్నూరు ప్రజలు దేవుని లాంటి వాడు ఎమ్నూరు ప్రజలు, పేద ప్రజలకి అట్లాంటి వాడిని బాగొట్టుకుని చాలా బాధ వేస్తుంది అందరికి. ఎన్ని రోజులు పనిచేశాడు ఇక్కడ? 3 నెలలు పనిచేసినారు. 3 నెలల్లో ట్రాన్స్ఫర్ చేయడానికి కారణం ఏంటి? ఏమో రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల కారణం అది. రాజకీయ నాయకులే. ఒక ఎమ్నూరు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉంటారు. అట్లాంటి వాడిని బాగొట్టరు ఈ రాజకీయ నాయకులే. ఈ 3 నెలల్లో ఏం చేశాడు? అన్నీ చేసినారు. అన్ని అంటే ఏమేం చేశాడు? ఎక్కడ రౌడీజం లేదు, గుండాయిజం లేదు. ఎమ్నూరులో అల్లరి చేసేవాళ్ళు లేడు. ఎవడన్నా రాత్రిపూట తిరగాలంటే భయం అయిపోయింది. 3 నెలలు ఒక్క దొంగతనం అయ్యలేదు ఎమ్నూరు. లేకుంటే రోజు ఒకటి దొంగతనము యాదో 10 గంటల అంటే ఎమ్నూరులో ఎవడు లేడు. ఒక్కడు తిరిగేవాడు ఉండడు. అట్లాంటి వాడు ఇంకా ఎవడు రాడు, రాబోడు కూడా. కేవలం 3 నెలలే చేశాడు. మరి 3 నెలలు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏమో మరి వాళ్ళకి మింగడబడలేక, వాళ్ళకి మింగడబడాలి కదా. డబ్బు సంపాదన జరగాలంటే అట్లాంటి వాడు ఉంటే వాళ్ళకి డబ్బు ఏడొస్తుంది. నాయకులకి డబ్బు రావాల. ఇప్పుడు ప్రజల సుఖాలు ఏ నాయకునికి లేదు. మెయిన్ డబ్బు ఉంటేనే అన్నీ జరిగాయి. కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, రోడ్ సైడ్ వ్యాపారస్తులు. మనం సిఐ గురించి ఏమనుకుంటున్నాం ఒకసారి మాట్లాడు. అసలు సిఐ సుదర్శన్ రెడ్డి మీకు తెలుసా? సార్ ఊరు చుట్టుపక్కల ఇదంతా మొత్తం మీద టౌన్లో 1000 బండ్లు దాకా ఉన్నాయి. ఇప్పుడు బండ్ల వరకు ఏమి ఏ ఎస్ఐ ముట్టలేదు. ప్రతి ఎస్ఐ వస్తుండే, కౌన్సిలింగ్ ఇస్తుండే. ఈయన సిపిఆర్ వాళ్ళు వచ్చి మాట్లాడి మళ్ళీ లోన్ పెట్టాను వాళ్ళు. ఈ ఎస్ఐ బండ్ల వరకు ఏం ముట్టలేదు, ఏం టచ్ చేయలేదు. మీరు వ్యాపారస్తులు బాగున్నాండి అబ్బా. ముఖ్యంగా ఫుట్పాత్ బిజినెస్ వాళ్ళకి ఎవరికి అన్యాయం చేయలేదు, నీట్గా చేస్తున్నారు. టౌన్ వరకు చూస్తే రాత్రి 11 వరకు వ్యాపారాలు ఉన్నాయి. కొన్ని పాన్ షాపులు అన్నీ బంద్ చేసి రూల్ ప్రకారంగా 9:30 బంద్ చేస్తున్నారు. అంటే ఇక్కడ తిరగకుండా, దొంగతనాలు జరగకుండా బాగా చూస్తున్నారు. యాక్చువల్గా అయితే ప్రతి ఎస్ఐ అయితే 10 గంటలు అట్లా వచ్చేవాళ్ళు సిఐ వాళ్ళు. ఇది 8:30కి 9 గంటల ఆఫీస్కి వెళ్ళి అతని తోటి సక్రమంగా చేస్తున్నారని టాక్ వచ్చింది బయట. నేను విన్న మాట వాస్తవం. బయట వాస్తవాలు ఏమన్నా నాకు తెలియదు, నేను విన్నా. కానీ ఈ సిఐ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. ఎవరి మాట వినేది లేదు. అతని పని అతను చేస్తున్నాడు. పక్క వాళ్ళు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు ఇతనికి. ఇతని పని ఇతను చేసుకుంటే టౌన్లో సూపర్ అంతే. అంటే 3 నెలలకి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు? దాని మీద మాకు తెలియదు అండి. ఎందుకంటే రాజకీయం వాళ్ళు ఎలా ఉంటుందో మాకు తెలియదు. మన వారికి అయితే మేము ఫుట్పాత్ బిజినెస్ వరకు చేస్తాం కాబట్టి ఎవరికి ఏం అన్యాయం చేయలేదు, ఎవరికి బెదిరించలేదు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ కర్తవ్యం కరెక్ట్గా చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు కూడా. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. టౌన్ వరకు చాలా వరకు బెటర్. సిఐ పాత సిఐల కన్నా బెటర్ 100%. అంటే దొంగతనాలు, రౌడీ షీటర్స్ అలాంటి కిరికలు నాకు వరకు అయితే ఎమ్నూరులో దొంగతనం ఇంతవరకు రాలేదు. 3 నెలల్లో చూసిన వరకు నుంచి నాకు ఏ ఆన్సర్ దొరకలే, దాని గురించి నాకు వినపడలే. కొన్ని కేసులు కాస్త సాల్వ్ అయినాయని చూపిస్తున్నా. కొన్ని వరకు ఏది గొడవలు లేవు, కానీ ఏం లేవు. చాలా వరకు శాంతంగా ఉంది. సిఐ బెటర్. సుదర్శన్ రెడ్డి 3 నెలలు పనిచేశారు. ట్రాన్స్ఫర్ చేయడం పట్ల కారణాలు ఏమనుకుంటున్నారు? కారణాలు ఏమైనా కావచ్చు. కాకపోతే మన ఏదైనా సరే చిన్న సమాచారం ఏదైనా మనకు అన్యాయం జరిగితే తన వంతుగా అతను ఒక్కడే పోయి చెప్పుకొని ఇస్తారు. కానీ వెనకల వేరే వాళ్ళని ఏమి కానీ రాణించుతాడు కాదు. నీదే సమస్య, డాక్టర్ కాడికి పోతే నీదే సమస్య అంటే నీ సమస్య నువ్వు చెప్పుకుంటే దానికి ఒక పరిష్కారం చూపించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తుల్లో మన రాష్ట్రంలో చూసిన వ్యక్తుల్లో అతను సుదర్శన్ రెడ్డి గారు, సార్ గారు, సిఐ గారు. ఎందుకు చెప్తున్నానయ్యే బలంగా అంటే అంతకుముందు మా ఫాదర్ ఏఎస్ఐ, అతను ఎస్ఐగా ఉన్నప్పుడు రుద్రవరం మండలము ఆలగడ్డ తాలూకాలో పనిచేసేటప్పుడు కూడా 40 గ్రామాలు అతన్ని కాదని ఏది కానీ ఏ అరాచకం కానీ ఏది కానీ జరిగేది కాదు. కాకపోతే అతను ఉన్న 3 నెలలకే 3 సంవత్సరాలు చేసినటువంటి ఎలా పబ్లిక్ రియాక్ట్ అయినారో అలా రియాక్ట్ అయినారు. ఏదైనా సరే సమస్య భూ కబ్జాలు అయిండొచ్చు, లేదంటే అరాచకాలు గలాటలు అయిండొచ్చు, లేదంటే ఏదైనా ఇంటికాడ ప్రశాంతంగా పండుకున్నామంటే పాపం రాత్రి 2 అయినా సరే సార్ గారు బయట తిరుగుతునేవారు. ఒక వ్యక్తి బయట తిరుగుతున్నాడంటే మనం ఏదైనా సరే పోవాలా బయట. అంతెందుకు వేరే చోట డాబాల ముందు తాగాలని, బయట బంద్ తాగాలని, గ్రౌండ్లో ఒక సీసా కానీ ఒక బాటిల్ కానీ పడాలన్నా కూడా అంతకుముందు ఎక్కువగా ఉండేది. కానీ అతను వచ్చినాక ఒకటి కానీ మనకు గ్రౌండ్ క్లీను, పబ్లిక్ క్లీను, క్రమశిక్షణ క్లీను, ట్రాఫిక్ క్లీను, ప్రతి ఒక్క విషయంలో క్లీన్గా ఉన్నది. మళ్ళా ప్రెజర్ అనేది మనకైతే తెలియదు. ఎందుకంటే సామాన్యంగా మనము ఒక వ్యక్తిని గమనిస్తుంటాం కాబట్టి సామాన్యులం కాబట్టి అటువంటి వ్యక్తి ఉండాలని మేము కోరుకుంటాము. ఇది సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అతను ఇక్కడే ఉంటే చాలా సంతోషిస్తాము. మా తరపున, మా ప్రజల తరపున చాలా హ్యాపీగా
ఫీల్ అవుతాము. అంటే మీ ఫాదర్తో పాటు పనిచేశారు కాబట్టి ఆయనకు మీరు మద్దతుగా మాట్లాడుతున్నారా? అలాంటిది ఏం లేదు. మా ఫాదర్ చేశారు కాబట్టి ఇంకా ఎక్కువ తెలుసు అతని గురించి. ఎందుకంటే అంత స్ట్రిక్ట్ ఆఫీసరు మనం ఎక్కడా చూడలేదు. ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా కూడా అతను పోయిన ప్రతి ఒక్క ఊర్లో ఆళ్ళగడ్డ చేశారు, మానందిలో చేశారు, ఇదేది దేవునికొండలో చేశారు. ప్రతి ఒక్క చోట అతని కోసము స్ట్రైక్ చేసినట్లయితే ఇది మళ్ళీ ఇది ఒకసారి చేస్తున్నారు. అంటే నేనేమంటాను అంటే ఆయన మా ఫాదర్తో చేసిన, నేను అతనితో సెటిల్ కూడా ఆడుతుంటే, అయినప్పటికీ అతను స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే ఒక రికమెండ్ ఏం పనిచేయదు. నాకు జరిగితే నేనే పోవాలి, మళ్ళీ మా ఫ్రెండ్ జరిగింది కదా మా ఫ్రెండ్ తీసుకొస్తే నన్ను కూడా రానియాడు. అలాంటి వ్యక్తి మొదటి వ్యక్తి అని మేము చెప్తున్నాను, అంతే తప్ప వేరే విషయం ఏం లేదు. సిఐ సుదర్శన్ గురించి మీరు విన్నారా? విన్నాం సార్. ఏం తెలుసు మీకు? ఏం లేదు సార్, ఇంతమంది సిఐలు ఎస్ఐలు ఊరికి వచ్చిపోయారు కానీ ఏ ఒక్క గురించి కూడా ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఆయన ఇక్కడే ఉండాలి అని చెప్పి ఏ ఎమ్మిగనూరు చరిత్రలో ఎప్పుడు కూడా ధర్నాలు కానీ రాస్తారోకులు కానీ చేసింది లేదు. ఇదొక్క విషయం చాలు అతను ఎంత మంచి మనిషి అనేది తెలుసుకోవడానికి. ఆయన ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది అంత నీట్గా మెయింటైన్ చేశారు సార్. ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి సిఫారసులు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సామాన్య ప్రజలకు న్యాయం చేకూర్చాడు. కాబట్టి ఈరోజు అతనంటే అంత మంచి ఆదరణ ఉంది ఈ ఊరిలో. కాబట్టి మీ ద్వారా మేము కలెక్టర్కి, ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేసుకునేదేమంటే ఆయనను మళ్ళీ ఇక్కడ డ్యూటీలో జాయిన్ చేయాలని చెప్పి కోరుతున్నాం సార్. అది అంటే కేవలం 3 నెలలు చేస్తేనే మీకు అంతలా తెలుసు సార్. ఒక వ్యక్తి మంచి వ్యక్తి అని చెప్పి ఒక ఏమంటారు బియ్యం గింజ ఉడికిందా లేదని తెలుసుకోవడం ఎంతసేపు సార్? ఒక మెతుకు చూస్తే చాలు సార్. ఆయన సంవత్సరాలు పని చేయాల్సిన అవసరం లేదు సార్. అది సార్ అంతే. సిఐ సుదర్శన్ రెడ్డి బదిలిపెట్ట విద్యార్థులు ప్రజాసంఘం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఏం చేశాడు సిఐ? చాలా మంచి పనులు చేస్తారు సార్. ఆ మంచి పని అంటే అంతే. సిఐ అంటే అట్లా మంచి ఉండాల. ఈ పొలిటీషియన్ అవన్నీ వీళ్ళు ప్రజలు అంటే అట్లా మంచి ఉంటేనే మేలు. ఇప్పుడు సిఐలు వస్తుంటారు, వాళ్ళంతా వస్తుంటారు, కానీ అట్లా అంత మంచి ఎవరు లేరు. మంచి అంటే లాస్ట్ ల్యాండ్ ఆర్డర్ అవన్నీ బాగా చూసుకుంటాడు. మనిషి వచ్చి నైట్ పూట కూడా ఎక్కువ గలాట్లు లేకున్నట్ట మనసంగా ఏది బైకులు గీకులు గిట్టుకొని మనసంగా ఎవరు వచ్చినా ఏమొచ్చినా మనసంగా పోండి, మనసంగా చేయండి అని చెప్తాడు. అంతేగాని ఒకరికి రికమెండేషన్ అంటే సరిపోదు. ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ చేస్తాడు ఆ మనిషి. ఇంకోటి అట్లా మంచి మనుషులు కంపల్సరీ ఉండాలా. ఇట్లా ట్రాన్స్ఫర్లు చేయకూడదు. మామూలు ఒకవేళ ఉంటారు కొంతమంది అట్లా వాళ్ళు అంటే ఒక లెక్క. ఇప్పుడు ఇంత మంచిని ట్రాన్స్ఫర్ అట్లా వాళ్ళు ఉంటేనే ఈ ఎమ్మెగనూరుకి మంచి ఉన్నట్ట సిఐ. మన 20 అంటే ఏమో కానీ చూసినాం, కానీ ఈ సిఐ అంటే చాలా మంచి పని చేసినాడు. ఉండాల్సిందే. ట్రాన్స్ఫర్ వద్దంటున్నాం, మేము ధర్నాలు చేయమంటే చేస్తాం. మరి ఇప్పుడు అట్లా అనమాట. అంటే కొంతమంది పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తారు, ర్యాష్గా మాట్లాడతారండి. ఈయన ఎలా ఉన్నారు? ఈయనమ్మా చాలా మంచి పిలంపించుకొని మీరు ఇట్లా ఉండండి, ఇట్లా చేయండి, ఎక్కువ మీరు రోడ్డుకి రావద్దండి, ఏదైనా ఉంటే సమస్య మడసంగ చేసుకునండి అంటాడు. కానీ ఆ మంచి అట్లా చేసే మంచి కాదు. పిలంపించుకొని మరి మడసంగ చెప్పుకేసి పంపిస్తాడు. మీది నీ సమస్య ఏముంది, నీది ఇది, మీరు అది రికమెండేషన్ ఏమొద్దు, మీరు వచ్చి నన్ను అడగండి, నేను చేయలేకపోతే మీరు అనాలా, మీది వద్దు, మీది ఏం సమస్య ఉంటే నాకు అడగండి. అంతేగాని ఒక రికమెండేషన్ ఆ మనిషి పట్టించుకోడు, మంచిగా చేయండి అంటాడు. అంతేగాని మొత్తానికైతే సిఐ సుదర్శన్ రెడ్డి పట్ల పబ్లిక్ మాత్రం చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. మరి కొంతమందికి సిఐ గురించి తెలియదని చెప్పేటువంటి పరిస్థితి అయితే మనం పబ్లిక్ నుంచి వింటా ఉన్నారు. కొంతమందితో మాట్లాడదాం. అసలు సిఐ గురించి తెలుసా మీకు? మీ సిఐ ఎవరు? తెలియదు మనకి, తెలియదు. టౌన్ సిఐ ఎవరు? తెలుగు చెప్తాం కదా, టౌన్ సిఐ. అంతా మాట్లాడడానికి మరో వ్యక్తి ఉన్నారు. సార్ చెప్పండి, సిఐ సుదర్శన్ రెడ్డి గురించి తెలుసా మీకు? తెలుసు సార్. ఎందుకోసం అని మీరు ప్రజా సంఘాలుగా రోడ్డు ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి? చేయాల్సిన పరిస్థితి ఏమిటంటే ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన ప్రధాన భూమిక వహించినాడు. వచ్చిన 2-3 నెలల్లోనే మేము కూడా 22 కులాల తరపున అక్కడ ఆ యొక్క శ్మశాన వాటిక విషయంలో కూడా వచ్చినప్పుడు అక్కడ కూడా ఎటువంటి శాంతి భద్రత తలెత్తకుండా ఆయన వచ్చి మీకు ఏం సమస్య మేము చేస్తాము, ఏదైనా ఉంటే కూడా ఎంఆర్ఓతో నేను మాట్లాడతాను, మీ సమస్యని శాశ్వతంగా పరిష్కరించే మార్గం నేను చేస్తానని చెప్పేసి మాకు కూడా హామీ ఇచ్చి అక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా చేసినాడు. అదే రకంగా మా యొక్క వాల్మీకులకు సంబంధించిన కళ్యాణ మఠం విషయంలో కూడా ఇక్కడ వచ్చి చెప్పేసి ఇక్కడ ఎవరు కూడా ఆటోలు కానీ ఇక్కడ ఏవి కూడా పెట్టకూడదు, ఏదైనా వస్తే మా దృష్టికి పెట్టండి, సీసీ కెమెరాలు బుక్ చేసుకుని మాకు పోలీస్ స్టేషన్ కనెక్ట్ చేయండి, ఏదైనా వస్తే మాకు చెప్పండి, ఎంబడే పోలీసులను పంపిస్తామని చెప్పేసి అంటే చిన్నది మేము అడగకపోయినా ఆ సమస్యను గుర్తించి ఆయనే మా దృష్టికి తెచ్చి మీరు ఈ రకంగా చేసుకుంటే మీకు బాగుంటుంది శాంతిభద్రత అని చెప్పేస్తున్నాడు ఆయన. కాబట్టి ఎక్కడ చూసినా ఇక్కడ వాతావరణం చూస్తే స్టేషన్ దగ్గర చూస్తే చాలా ఎట్లా ఉంటుందంటే ఒకప్పుడు ఏదో సంత మార్కెట్లో ఉన్న కూరగాయల మీద దగ్గర ఎట్లా ఉంటారో జనాలు అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు వెళితే ఎవరు బాధితులు ఆ బాధితులు మాత్రమే అక్కడికి వెళ్ళి వాళ్ళ తరపున ఎవరైనా వస్తే కూడా బంధువులు కానీ మిత్రులు కానీ వస్తే కూడా మీరు ఎవరు అవసరం లేదు, వాళ్ళ దగ్గర ఏం బాధ ఉందో వాళ్ళే చెప్పుకోవాలి నా దగ్గర అని చెప్పి వాతావరణాన్ని అక్కడ కల్పించినాడు ఆయన. మరి వాళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళ బాధలు తీర్చినాడు ఆయన. కాబట్టి అలాంటివన్నీ కూడా నచ్చగానే చాలామంది ఈ యొక్క చట్ట వ్యతిరేక
వ్యతిరేక కార్యక్రమాలు సంఘ విద్రోహ శక్తులు కొంతమంది పోయి రాజకీయంగా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మరి మొరపెట్టుకోవడం వల్ల రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లే ఈ బదిలీ జరుగుతుంది అనేది ఇక మేమంతా కూడా అనుకుంటున్నాము. కాబట్టి అలాంటిది జరగకూడదు. ఇక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఆయన కూడా అనుకున్నాడు ఇక్కడ ప్రజా సంక్షేమము శాంతి భద్రతలు కాపాడాలనే ఉద్దేశంతోనే గెలిచినారు, ప్రజలు గెలిపించినారు. కాబట్టి ఆయన కూడా ఒకసారి మున్ముందు ఆలోచించి అలాంటి వ్యక్తి ఉంటే ఈ ప్రజానికాన్ని ఆయన కాదు మా ఎమ్మెల్యే గారే ఇన్ని పెట్టినారని మేము స్టార్టింగ్ అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన పోతున్నాడు అంటే ఎమ్మెల్యే రికమెండ్తో పోతున్నారని జనాలు అనుకుంటున్నారు. అది మీ ప్రమేయం ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ జనాలంతా కూడా అదే రకంగా అంటున్నారు. మీకు చెడ్డ పేరు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విషయంలో పునరాలోచించుకొని ఆయన ఉండడానికి అవకాశం కల్పించవలసిందిగా మేము కోరుతున్నాం. అంటే పట్టణంలో మనం చాలా మందితో జనరల్ పీపుల్తో కూడా మాట్లాడేది అసలు మాకు తెలియదని ఎందుకు మాట్లాడలేని పరిస్థితి ఉన్నారు. ఇక్కడ అదే చాలామందికి ఏముందంటే ఆల్రెడీ కోడే కూస్తున్నారు ఎమ్మెనూరులో. ఎందుకంటే రాజకీయ ప్రోద్బలంతోనే ఈ యొక్క బదిలీ జరిగింది. మేము చెప్తే మా ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతింటాయో అని చెప్పేసి మాకెందుకండి వాళ్ళు పెట్టుకోవాలంటే పెట్టుకుంటారు, తీసేయాలంటే తీసేస్తారు, బదిలీ చేస్తారు. కాబట్టి మాకెందుకు వచ్చిన కూడా మనం దాంట్లో దూరితే సామాన్యులు మమ్మల్ని ఎక్కడ ఏమి ఇబ్బందులు పెడతారో అనేటువంటి ఉద్దేశంతోనే చాలామంది మాట్లాడడానికి కూడా వెనకం చేస్తున్నారు. కాబట్టి ఒక ఎడ్యుకేటెడ్గా నేను ఏమంటా అంటే సాధారణ వ్యక్తి ఇక్కడ ఉన్న చాలామంది కూడా మరి వాళ్ళ యొక్క హృదయాల్లోనే ఆయన ఉంటే బాగుంటుంది అంటున్నారు. రాజకీయ నాయకులు ఎవరు ఇంతకుముందు ఏదైనా సమస్య వస్తే రాజకీయ నాయకులకు గడప తొక్కేవాళ్ళం. ఇప్పుడు ఎవరు గడప అవసరం లేదు, డైరెక్ట్గా వెళిస్తే అక్కడ పరిష్కారం అయిపోతుంది. కోర్టు కూడా నమ్మకం లేదు. ఇప్పుడు ఆయన సీఎస్ దొరికినప్పుడు అంత నమ్మకం పెట్టినారు. మరి నిజంగా ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమంటే సాధారణ జనాలు రాజకీయ నాయకులు కానీ ఆయన 22 ఏళ్ళ సర్వీసులో 9 ట్రాన్స్ఫర్లు జరిగినాయంటే ఆయన యొక్క నిజాయితీ ఆనెస్ట్గా డ్యూటీ అంటే సర్వీస్ నిజంగా పోలీస్ అంటే ఎట్లా ఉండాలా అనే దానికి నిదర్శనం అది. కాబట్టి ఆ విషయాలు తెలిసినా ఆయన ఎలాంటి వాడని తెలుస్తుంది. ఏ కొంతమందికి అనే విషయం అది ఆయన సర్వీస్ చూస్తే తెలుస్తుంది కదా. అది తెలుసుకునండి ఒకసారి, గత చరిత్ర కూడా తెలుసుకునండి ఆయన. ఎందుకంటే ఒక యాజ్ ఎడ్యుకేటెడ్గా నేను ఆ విషయాన్ని గమనించినాను. నేను అది తెలిసినాను కాబట్టి అలాంటి వ్యక్తి ఉండడం అంటే ఈ ఎమ్మెల్యేలు పట్టణం సేఫ్ అనేటువంటి విషయం నాకు తెలిసింది. కాబట్టి ఈరోజు స్థానిక ఎమ్మెల్యేలు కూడా మా వైపు ఒకటే చెప్తున్నాము, ఒకసారి పునరాలోచన చేయండి సార్. మీకేం మంచి పేరు వస్తుంది, ఇక్కడ శాంతి భద్రతలు బాగుంటాయంటే ఆయనకేం రాదు వ్యక్తిగతంగా, ఆయన ఎప్పుడైనా పోయేవాడే. లోకల్గా మీరే ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా మిమ్మల్ని సార్ వల్లే ఉన్నారంట అంటారు. కాబట్టి మీకు పేరు వస్తుంది కాబట్టి ఆ వైపు ఆలోచన చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సిఏ సుదర్శన్ రెడ్డి 3 నెలల్లోనే బదిలీ పట్ల ఎమ్మిగనూరు పట్టణంలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం ఆయన ఉంటేనే బాగుంటుంది. 3 నెలల్లోనే రూపురేఖలు మారిపోయాయి, శాంతి భద్రతలు కంట్రోల్కి వచ్చాయి, ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బందికరంగా లేకున్నటువంటి చేసిన పరిస్థితి ఉంది. 3 నెలల్లోనే ఇది చేశాడంటే ఆయన మరో కొంతకాలం ఇక్కడ ఉన్నట్లయితే ఎమ్మిగనూరు పట్టణం బాగుపడేది అని చెప్తున్నారు. మరి కొంతమంది వ్యాపారస్తులు అయితే మాకు ఆయన గురించి అయితే పూర్తి వివరాలు తెలియదు, కానీ కొంతమంది మాత్రం ఆయన కావాలని ఆయన ఉండాలని ఇక్కడ ఆందోళన చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. మొత్తానికైతే సిఐ సుదర్శన్ రెడ్డి ఒక సంచలనం. 22 ఏళ్ల సర్వీస్లో 9 ట్రాన్స్ఫర్లు జరిగాయి. అందులో కేవలం ఏసీబీలోనే 8 ఏళ్ళు పనిచేసినటువంటి పరిస్థితి, ఇంటర్పోల్లో కూడా పనిచేసి వచ్చారు. అతను ఎక్కడున్నా సరే శివమణిలాగా ఐడెంటిఫికేషన్ పొందినటువంటి రుద్రవరంలో ఆర్లగడ్డలో శివమణిగా, అదేవిధంగా దేవనకొండలో ఎవరి మాట వినని సీతయ్యలాగా ఆయన పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఆయన చేసినటువంటి అనుభవాలు కానీ ఆయన చేసినటువంటి ప్రాంతాల్లో కానీ సుదర్శన్ రెడ్డి ఉన్నంతకాలం ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండేటివి. ఆయన చేసేటువంటి మంచి వల్లే చాలా ప్రాంతాలు ఆళ్లగడ్డలు కావచ్చు, దేవనకొండ కావచ్చు, ఎమ్మిగనూరు కావచ్చు, ఆయన పనిచేసినటువంటి శ్రీశైలం లాంటి ప్రాంతాల్లో కూడా సిఐ సుదర్శన్ రెడ్డి ఎప్పుడు బదిలీ అయినా సరే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో కనెక్టివిటీ ఉండేది. ప్రజలంతా కూడా రోడ్డెక్కి ఆందోళన చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషనే ఈరోజు ఎమ్మిగనూరులో ఉన్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. ఏదేమైనా సిన్సియర్ పోలీసులకి కంపల్సరీగా పనిచేసేటువంటి అవకాశం ఇవ్వాలి, రాజకీయాల కోసం బలి చేయొద్దని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కోరేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, ఎమ్మిగనూరు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.